తింటావా? కుట్టిపోయింది. నా కిచెన్లో ఇవాళ స్పెషల్ కోడిగుడ్డు పులుసు. దీనికి మీకు కావలసినవి కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టుకోవటానికి చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర, గరం మసాలా. ఒక గిన్నెలోకి కావలసినన్ని ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ మునిగేంత వరకు నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి 20-25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులా వేయించి పెట్టుకోండి. ఇలా వేయించుకున్న ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు గంటెతో తిప్పుకోండి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిపి మూత పెట్టుకోండి. ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇలా కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ని కర్రీలో బాగా కలుపుకోండి. పులుసు కోసం ముందుగా నానబెట్టిన చింతపండుని సిద్ధం చేసుకోవాలి. కలిపిన చింతపండు పులుసుని కర్రీలో పోసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పోసుకోండి. ఒక్కసారి పులుసు పోస్తే సరిపోదు కాబట్టి మళ్ళీ అదే చింతపండులో నీళ్లు పోసుకొని పులుసు పోసుకోండి. చింతపండు పులుసు పోసిన తర్వాత పులుపుకు సరిపడా వాటర్ కూడా పోసుకోండి. ఇప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, పులుసు పోసిన తర్వాత హైలో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి పులుసు పోసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు హైలో పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత గరం మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకుంటే గుమగుమలాడే టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటారు. మీరు కూడా దీనిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ కుకింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.